ఘాటి 2 hours 35 minutes రన్ టైమ్ తో థియేటర్ షో రిలీజ్ అయింది. ఇక ఎర్లీ మార్నింగ్ షో వెళ్తే గంట సేపు షో వేయలేదు. ఇక మొత్తానికి లేట్ గా స్టార్ట్ అయింది. ఇక చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, సెకండ్ హాఫ్ మాత్రం నా వల్ల కాలేదండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సెకండ్ హాఫ్. ఘాటి అండ్ గంజాయి బ్యాక్ డ్రాప్, అందులోని క్రిష్ గారి డైరెక్షన్, అనుష్క గారి ఫిల్మ్ కావడంతో, ఇంకా తానకరణ్ లాంటి మంచి పోలీస్ ఫిల్మ్ తీసిన తమిళ హీరో విక్రమ్ ప్రభు గారి హీరో కావడంతో, క్రిష్ గారు తీసిన సినిమాల్లో లాగా యూనిక్నెస్ ఉంటుందనుకుంటే రొటీన్ రివెంజ్ డ్రామా తీశారు. ఫస్ట్ హాఫ్ పర్లేదు, టెంప్లెట్ బేస్డ్ అనే కానీ కొంతవరకు ఎంగేజ్ చేసింది. సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా సగం రివెంజ్ కాసేపటికి అయిపోయి సేవియర్ టెంప్లెట్ లోకి మారి ఇక జగపతి బాబు గారి కోసం తీసినట్టుంది. ఆయన రోల్ తక్కువైంది, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం అన్నట్టు. మేబీ ఇందుకేమో పెద్దగా అగ్రెసివ్ ప్రమోషన్స్ కూడా చేయలేదు. ఇక ఫ్యామిలీ చూడొచ్చు అంటే వైలెన్స్ అయితే ఉంది, ఇంకా ఇంటర్వల్ దగ్గర కొంచెం ఇండైరెక్ట్ సీన్ ఒకటి ఉంటుంది. ఇది పర్వాలేదు అనుకుంటే ఫ్యామిలీ చూడొచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దగ్గర ఘాటీలో వాళ్ళ మనుషులతో కలిసి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు ఎప్పటి నుండో ప్రేమికులైన శీలావతి అలియాస్ అనుష్క గారు ఇంకా హీరో విక్రమ్ ప్రభు గారితో కలిసి. అలాంటి ఒక రోజు అదే గంజాయి బిజినెస్ చేసే విలన్ కి వీళ్ళ బిజినెస్ తో పట్టుబడితే ఏం జరిగింది, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ లో లాజిక్స్ పక్కన పెడితే ఆ రైల్వే స్టేషన్ సీన్, ఇంకా హీరో విక్రమ్ ప్రభు గారితో వచ్చే సీన్స్, అనుష్క గారి పర్ఫార్మెన్స్ అండ్ అందంగా కనిపించే లుక్ కూడా, ఇంకా ఇంటర్వల్ టైమ్ లో ఎమోషనల్ సీన్ విలనిజం ఇవి బాగున్నాయి. సాంగ్స్ రెండు వినడానికి బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. మైనస్ పాయింట్స్, రొటీన్ స్టోరీ, టెంప్లెట్ డ్రివెన్ నరేషన్ అండి. ఫస్ట్ హాఫ్ అంతా ఎప్పుడో 2001 లో వచ్చిన రమ్యకృష్ణ గారి శ్రీ రాజరాజేశ్వరి మూవీ లానే రివెంజ్ డ్రామా సెటప్. ఇక మిగతా ఫిల్మ్ అంతా రివెంజ్. స్టోరీలో ఘాటీలో ఈ గంజాయి స్మగ్లింగ్ అనే ఒక్క పాయింట్ తప్పితే మిగతా స్టోరీ అంతా రొటీన్. చాలా ప్రెడిక్టబుల్ గా ఉంది మూవీ కూడా. ఇంకా హీరో ఉన్న సీన్స్ బాగున్నాయి. రాజహంస, శీలావతి అనే రెండు గంజాయి ఇంకా చాలా రకాలు చెప్తారు, కొంచెం డీటెయిలింగ్ ఇచ్చింటే బాగున్నాం. ఇంకెందుకులండి, ఇంకా అసలు మెయిన్ స్టోరీలో బాగాలేనప్పుడు మిగతా విషయాలు డెప్త్ గా వాళ్ళు మాట్లాడడం ఎందుకు. సో ఫైనల్ గా మూవీ వైడిక్ట్ ఏంటంటే అనుష్క గారి కోసం చూస్తానంటే ట్రై చేయాలి తప్ప అంత సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ ఏం కాదనిపించిందండి. అసలు ఈ రోజుల్లో కూడా సెకండ్ హాఫ్ ఇలా తీద్దామని చెప్తేనే ఇది వర్కౌట్ అవ్వదు, రొటీన్ గా ఉంటుంది. కంక్లూడ్ చేసేటటువంటి లైన్ తో ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టినా బెటర్ గా ఉండే రైటింగ్స్ లేకుండా ఎలా తీసారో మరి తీసిన వాళ్ళకి తెలియాలి అంత ఖర్చు పెట్టి. సో రొటీన్ రివెంజ్ డ్రామా దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.5/5. మీకు వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.